ఏం కూడా పొద్దు పొద్దున ఎక్కడ తీసుకొచ్చావు? ఇది మాచర్లలోనే పురాతనమైనటువంటి పరశురాముడు నిర్మించినటువంటి రామప్ప దేవాలయం. మాచర్ల పట్టణంలోని ప్రముఖ దేవాలయం రామప్ప స్వామి దేవాలయం. పురాతన దేవాలయమైన ఈ రామప్ప స్వామి దేవాలయ విశిష్టతలు ఈ వీడియోలో తెలుసుకుందాము. జమ్మలమడక రోడ్డులోని పచ్చని పంట పొలాల మధ్య ఈ దేవాలయం అలనాటి పరశురాముడు నిర్మించినట్లు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. మాచర్లకి ఎంత దూరంలో ఉంది ఇది? మాచర్లకి జస్ట్ ఊరికి చివరిలో జమ్మలమడక వెళ్లే దారిలో ఉంది. ఏ శివాలయాల్లోనైనా కానీ మనకి తూర్పు నుంచి ముఖద్వారం ఉంటుంది. అవును. అయితే ఇక్కడ నువ్వు గమనించినట్టయితే మనకి పశ్చిమ భాగాన ముఖద్వారం ఉంటుంది. ఎందుకంటే పరశురాముడు నిర్మించిన గుళ్ళన్నీ కూడా ఓకే ఇలాగే నిర్మాణం. సరే అన్న, చూద్దాం అయితే. అలా మనం లాస్ట్ టైం వైజాగ్ కైలాసగిరి వెళ్ళాం కదా. అవును. సేమ్ అక్కడ వైట్ కలర్ ఉంది, ఇక్కడ కొంచెం ఇది ఉంది. సేమ్ అదే హైట్, అంత ఇదిగా కనపడుతుంది. అవును. అక్కడ సేమ్ శివపార్వతుల ప్రతిమలు పోలినట్లుగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారిని మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఆ భాగ్యం అనేది భక్తులకు ఇక్కడ ఏర్పాటు చేశారు. మనమే స్వయంగా స్వామివారికి అభిషేకాలు చేసుకోవచ్చు, పాల అభిషేకం కానీ. అలాగే పూజారి ఉంటారు, మనకి మంత్రాలు చెప్తూ పూజ చేసుకోవచ్చు. ఆ అవకాశం ఉంది. పురాతనమైందని తెలియటానికి మనకి ఏకశిల పిల్లర్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నిదర్శనం తెలిసిపోతుంది ఈజీగా. ఈ కట్టడాలు ఇంకంతే, అప్పట్లో ఉన్న కట్టడాలు. చూశారు కదా మాచర్లలోని పురాతనమైన రామప్ప స్వామి దేవాలయాన్ని. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.